కూటమి ప్రభుత్వం ఎవరిపై కక్షపూరితంగా వ్యవహరించట్లేదని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. గత ప్రభుత్వంలో అరాచకాలు, ఆగడాలు చేసిన వ్యక్తులను న్యాయపరంగా జైలుకి పంపేందుకు పోలీసు న్యాయశాఖ ప్రయత్నం చేస్తుందన్నారు. లిక్కర్ స్కామ్ ను చట్టం పరిధిలోకి తీసుకువచ్చామని, ఈ నేపథ్యంలో జోగి రమేష్ అరెస్ట్ అయ్యారని మంత్రి వెల్లడించారు. ప్రతిపక్షమైన, పాలకపక్షమైన తప్పు చేస్తే ఉపేక్షించమని, కుంభకోణాల్లో పాత్ర ఉన్న వారికి పార్టీలకు అతీతంగా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఎవరైతే గత ప్రభుత్వంలో అరాచకాలు, ఆగడాలు చేశారో, రాష్ట్ర ప్రజల యొక్క రక్తమాంసాలు తిన్నారో అలాంటి వారిని కటకటాలు పాలు చేసే విధంగా న్యాయశాఖ ప్రభుత్వం పనిచేస్తుంది. దానిలో భాగంగానే లిక్కర్ స్కాముల్లో ఎవరైతే పాల్గొన్నారో వాళ్ళను ఒక్కొక్కరిని చట్టం పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది. ఈరోజు జోగి రమేష్ గారి నెంబర్ వచ్చింది కాబట్టి ఆయన లోపలికి పోతాడేమో, కానీ ఎక్కడ కక్ష సాధింపు, అలాగే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లాగా అందిన వారికి ఎవరో దగ్గర వారందరికీ పంచిపెట్టే పరిస్థితిలో మా ప్రభుత్వం లేదు. ఎక్కడ చట్టం ఉల్లంఘన లేదు, అలాగే న్యాయ వ్యవస్థను ఎక్కడ పక్కదారి పట్టించే విధంగా మేము పనిచేయడం లేదు. సార్, నేను ఒకటే చెప్తున్నా, ఏ ప్రభుత్వంలోనైనా ఒక తప్పు జరిగినప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన వారు ఎవరన్నా ఉంటే ఆ ప్రభుత్వం మేలుకునే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రంలో ఎవరు తప్పు చేసినా, ప్రతిపక్షమైన, పాలకపక్షమైన వాళ్లకు తగిన శిక్ష పడే విధంగా మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు ముందు వరుసలో ఉంటారు. అదే కోవలో ఈరోజు ఎవరైతే ఈ స్కాముల్లో పాల్గొని ఉంటారో వాళ్ళను పార్టీలకు అతీతంగా వాళ్ళపైన తగిన చర్యలు అయితే ఈ ప్రభుత్వం తీసుకుంటా ఉంది. సార్, ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఈరోజు ఎన్నికల నిర్వహణ ఉంది కాబట్టి దాని గురించి నేను స్పందించేదానికి ఇష్టపడను. తప్పకుండా మేము సంవత్సరాలు పోస్ట్పోన్ చేసే పరిస్థితిలో లేము. ఎందుకంటే మాకు కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధుల విషయంలో పొరపాటు జరుగుతాయి కాబట్టి ఏదైతే షెడ్యూల్ పరంగా ఎలక్షన్ రావాలో అది తప్పకుండా వస్తుంది. అలా